హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. మేమైతే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే బూరెలు చేస్తున్నాం. తెలంగాణలో మా సైడ్ అయితే బూరెలు అంటాం. అంటే వీటిని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా అంటారు. ఓ ప్లేస్లో బచ్చాలు కూడా అని అంటారు, భక్ష్యాలు లేదా పూర్ణాలు, బొబ్బట్లు. మేమైతే బూరెలు అని అంటాం. దీనికి మేమైతే శనగపప్పును అయితే వాడతాం. కొంతమంది కందిపప్పు కూడా వాడతారంట, కానీ మేమైతే శనగపప్పు ఇట్లా బాయిల్ చేసి మొత్తం మెత్తగా ఉడకనియమన్నట్టు, జస్ట్ పలిగేంతసేపు అట్లా ఉడకబెట్టి దాన్ని వాటర్ అంతా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత అప్పుడు దాన్ని మిక్సీలో వేసి మంచి పౌడర్ లాగా వేసుకోవాలి. దాన్ని మళ్ళీ షుగర్, కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. మా పిల్లలు బెల్లం వేస్తే తినారనమాట, అందుకని అయితే నేనైతే షుగర్ వేస్తాను. షుగరు దానిలో 4-5 ఇలాచీలు అట్లా వేసి ఫ్లేవర్ కోసం ఇది రెండు మిక్సీ పట్టి పప్పు అయితే తయారు చేసుకుంటాం లోపల స్టఫింగ్కి. మా పిల్లలకు నేను చేసిన బూరెలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా దీనికి పైన ఏంటి అంటే కోటింగ్ మైదాతో, కొంతమంది గోధుమ పిండి కూడా కలుపుకుంటారు. మా పిల్లలు మాత్రం మైదాతో చేస్తేనే తింటారు అన్నమాట. అంటే మైదా అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు బూరెలు. 2 days ఉన్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా మంచిగా లూజ్ చేసుకొని కొద్దిసేపు ఒక అరగంట లేదా ఒక మినిమం ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి, కలిపి పెట్టుకొని. నేనైతే అలా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడైతే నేను బూరెలు చేసుకుంటున్నా. మా పిల్లలకి ఏంటంటే బూరెల కాంబినేషన్గా కంపల్సరిగా నెయ్యి ఉండాలన్నమాట. మామూలుగా నెయ్యి అయితే తినరు మా పిల్లలు, కానీ బూరెలకు మాత్రం నెయ్యి లేకుండా అస్సలు తినరు అనమాట. కంపల్సరీ బూరెలు వేస్తే నెయ్యి ఉండాలి. అందుకని మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి, మా పెద్ద మరదలు కూడా వచ్చింది కదా, అందరు తింటారు కదా అని చెప్పేసి అయితే బూరెలు అయితే చేస్తున్నా. నేను చేస్తుంటే మా మరదలు కాలుస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. మా సైడ్ అయితే బూరెలు మేము ఇలా చేసుకుంటాం. మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.